శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ నెల ప్రారంభంలో ఒక 15 రోజుల పాటు లగ్న భాగ్యాధిపతుల కలయిక. ఇది జాతకుడికి వ్యక్తిగత ప్రయత్నానికి అదృష్టం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, ఉపాధ్యాయులు, అలాగే ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నవాళ్ళు, ఇలాగే వేదిక సంస్థల్లో ఉన్న వాళ్ళకి, న్యాయవాదులకి, సమాజం మంచి కోరే ధర్మాన్ని రక్షించే వాళ్ళు కొందరు ఉంటారు. అటువంటి వారికి సహజంగా ఒక గుర్తింపు, గౌరవం, హోదా లభిస్తుంది. ప్రభుత్వ సత్కారం కానీ, ప్రభుత్వ గౌరవం కానీ లభించడానికి కూడా అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకి ప్రభుత్వ సంబంధించిన కళాశాలలో అవకాశం రావడం కానీ, సీట్ రావడం కానీ, స్కాలర్షిప్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే విదేశ ప్రయత్నాలు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ సంతానాన్ని కలుసుకునే ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎవరి జన్మ జాతకంలో అయినా గురువు అలాగే రవి కలిసి ఉంటే వాళ్ళు వారి కుటుంబంలో చాలా వరకు పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వారి తండ్రి గారికి కూడా చాలా వరకు అదృష్టం కానీ, ధనం కానీ, మంచి నేమ్ కానీ, అంటే ఒక మంచి సొసైటీకి చెందిన వారై ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యోగ ప్రభావం కామన్గా సప్తమ స్థానంలో ఏర్పడడం వల్ల అది మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధికి కూడా కారణం అవుతూ ఉంటుంది. వాళ్ళకైనా విదేశీ అవకాశాలు రావడం కానీ, మంచి గుర్తింపు రావడం కానీ ఓవరాల్గా ఈ జూలై 16 వరకు ఉంటుంది. జూలై 16 తర్వాత అష్టమ స్థానంలోకి వచ్చినటువంటి రవి భగవానుడు చాలా వరకు ఒక విధమైనటువంటి ఇబ్బందుల్ని, అంటే అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు, ఏదైనా అనుకోకుండా సడన్గా హెల్త్ పరంగా ఇబ్బందులు కలగవచ్చు. అలాగే కొంతవరకు తండ్రితో కానీ, తండ్రి సమాన వ్యక్తులు కానీ వారికి ఇబ్బందులు రావడం కానీ, వారితో మీకు ఏదైనా అభిప్రాయ భేదాలు లాంటివి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా అష్టమంలో ఉన్నటువంటి రవి ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బంది కలగడం, ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో మీరు కొంతవరకు జాగ్రత్త పడడం మంచిది. అయితే ఈ అష్టమ స్థానంలో బుధుడితో కలిసి ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఎలాగుంటుందంటే, అంటే దశమాధిపతి అష్టమంలో ఉంటూ రవితో కలియడం వల్ల ఏమవుతుందంటే, ఒక విధంగా మీకు అష్టమంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం సడన్గా ఉద్యోగంలో ఒక గ్రోత్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ బాధ్యతలు పెరగడం వల్ల కొంతవరకు కొంత అసహనం ఉన్నప్పుడు కూడా అది మీకు సహజంగా మంచి గుర్తింపు కూడా కారణమవుతుంటుంది. బట్ ఏదైనా వృత్తిపరమైన విషయాల్లో సడన్గా కొన్ని మార్పులు అన్నది ఈ నెలలో మీకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా మనకి కుజుడు భాగ్యస్థాన సంచారం, పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మీ పూర్వపుణ్యం కలిసి రావడం వల్ల మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు కొంతవరకు అదృష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అంటే భాగ్యస్థానంలో ఈ కుజకేతువుల కలయిక చాలా వరకు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామనే మీ ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. అంటే ఏదన్నా భాగ్యంలో ఒక గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దైవాన్ని పూజించడం వల్ల దాని ద్వారా మనకి అదృష్టం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 9వ స్థానంలో కుజుడు రావడం వల్ల ఏంటంటే ఆంజనేయ స్వామిని కానీ, సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆరాధించడం వల్ల సంతానానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్నా, ఫైనాన్స్ పరంగా రుణ బాధలు ఉన్నా కూడా అవి ఖచ్చితంగా తీరడం జరుగుతూ ఉంటుంది. అలాగే కేతుగ్రహం 9వ స్థానంలోకి రావడం వల్ల ఎక్కువగా ఆటంకాలు, పనులు మధ్యలో ఆగడం జరుగుతుంటాయి. కాబట్టి దాని కొరకు విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల ఇటువంటి ఆటంకాలు తొలగి మన యొక్క అదృష్టం కలిసి రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఒక గ్రహం ఎక్కడికి వచ్చినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటేనే దాని యొక్క ఫలితం మనకి రావడం జరుగుతుంది తప్ప ఊరికనే ఆ గ్రహం వచ్చినంత మాత్రాన మనకి అక్కడ నుంచి ఫలితం అన్నది తొందరగా రాదు. కాబట్టి ఏదైనా శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా గ్రహాలను కూడా ఆరాధించవలసి ఉంటుంది. అలాగే 6వ స్థానంలో ఈ శుక్రగ్రహ ఉండడం వల్ల అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ,
మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కొన్ని విభేదాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎవరిది తప్పైనా ఎవరిది కరెక్ట్ అయినా స్త్రీల విషయంలో మీరు వారితో ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి విభేదాలు కానీ తెచ్చుకోకుండా సజావుగా కాంప్రమైజ్ దూరంలోనే వెళ్తే మంచిది తప్ప లేని పక్షంలో మీకు అటు ఆర్థిక పరంగా నష్టం కలగవచ్చు, అట్లాగే బంధువులతో విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం చాలా వరకు మంచిది. అసలే మీకు కొంతవరకు ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏంటంటే చాలా వరకు మనసుకి కష్టం కలిగే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఇటువంటి విషయాల్లో తొందరపడకుండా నిదానంగా ఉంటే చాలా వరకు మనసు ప్రశాంతంగా హాయిగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా మనం ఇందాక చెప్పినటువంటి రెమెడీ మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఈ నెలంతా కూడా మీకు చాలా వరకు చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. అదృష్టవశాత్తు గురుగ్రహ అనుగ్రహం మీ మీద ఉండడం వల్ల ఎటువంటి సమస్య అన్నా చివరి నిమిషంలో సాల్వ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించాల్సి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆది దైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్న వాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతుంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనం బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపుకుంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ
ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మన్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి. సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.